హాయ్ గైస్, మా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకుంటారంటే వాటర్ కూడా వేయకుండా చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ అస్సలు వేయను, నేను వేయకుండానే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసి మూకుడేది పెట్టుకున్నా, ఆయిల్ వేసుకున్నా. హీట్ ఎక్కిన తర్వాత ఆల్రెడీ ఆనియన్స్ని ఓకే అండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎక్కడ దాకా వచ్చిందో. కొంచెం వేగినాయి కదా, ఓకే. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే చికెన్ ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, దాన్ని వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టాను కాబట్టి అది వేసేసుకుంటున్నాను మొత్తం. ఇప్పుడు చికెన్లో చాలా వాటర్ ఉంటుంది. మళ్ళీ 10 మినిట్స్ అయినాక మూత తీసి చూస్తే ఇదిగోండి ఇట్లా బాయిల్ అవుతుంది. ఓకేనా, చికెన్ అది బాయిల్ అవుతుంది. ఇక్కడ కొంచెం చూసారా, అబ్జర్వ్ చేసిందా, నూనె అదే వస్తుంది పైకి. సో వాటర్ అంతా ఎక్కిపోతే నూనె అన్నది పైకి వస్తుంది అన్నమాట. సో ఇలాగా వాటర్ లేకుండా అలాగా చేస్తారు ఇవిడి అని. ఓకే అండి, 10 మినిట్స్ అయితే బాయిల్ చేసిన దానికి ఇప్పుడు కర్రీ ఎలా వచ్చిందో చూద్దాము. ఇదిగోండి ఇదంతా వాటర్ అన్నమాట, అంటే చికెన్లో ఉన్న వాటర్. సో ఇది బాగా వాటర్ మనకి మగ్గిపోయేంతవరకు చికెన్ ఉడికించుకుంటే బెటర్. ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కరివేపాకు వేసాను. అండ్ ఇది బాగా ఉడకాలి. ఇంకొక 10 మినిట్స్ ఉంచుతాము, బాగా ఉడుకుతుంది, బాయిల్ అవుతుంది. ఇప్పుడు చికెన్ అది మగ్గింది కదండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. అంటే కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ, తక్కువ తిన్న వాళ్ళు తక్కువ. మేము కారం ఎక్కువ తిన్నాం కాబట్టి కొంచెం 1.5 స్పూన్ కారం వేస్తున్నా. అండ్ అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, చికెన్ మసాలా వేసినాక మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత వేసి కలుపుకుందాము. ఇందులో ఇప్పుడు మనం చికెన్ మసాలా పొడి వేసుకుందాం. ఇందాక వేయలేదు, ఎందుకంటే అవన్నీ ఇంగ్రీడియంట్స్ మగ్గిన తర్వాత వేద్దామని చెప్పి నేను చికెన్ మసాలా వేయలే. ఇప్పుడు నేను చికెన్ మసాలా వేస్తాను. 1 స్పూన్ వేసుకోండి. చికెన్ కర్రీ ఆయిల్ అది పైకి వచ్చింది కదండి, చికెన్ మగ్గిపోయింది. సో ఫైనల్గా కొత్తిమీర మాట, అండ్ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్కి కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆరిపోయడమే. అండ్ ఆయిల్ వితౌట్ వాటర్ వేయకుండా కర్రీ వండిన